నిన్ను చూసినప్పుడు సైతాను గాడికి ఏమనిపించాలంటే నడమంత్ర పోడురా, నీ తీసుకొచ్చిన లెక్క చేయడు వీడు, మామూలు కాదయ్యా, కరడుగట్టిన విశ్వాసి. సైతాను గాడు పిశాచి కదా, వాడికి మనం విశ్వాసాన్ని బట్టి మనం పిశాచుల్లో కనపడదు, దయ్యానికి దయ్యాల్లో కనపడతాం మనం. నేను చెప్పేది నిజంరా తల్లి, అవి దయ్యాలు, ఆ దయ్యాలకు మనం దయ్యాల్లో కనపడతాం. ఎన్ని రకాలన్నా తీసారా, మనిషి లెక్క చేయదు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంటది, పాటలు పాడుతూ తిరుగుతుంటుంది. ఈ పనికి మాలిన దాన్ని ఉంచలేకపోతున్నాను, ఏం తెచ్చి కూడా కంగారు పెట్టలేకపోతున్నాను. అస్సలు లెక్క చేయదు, నిండి బండిలాగా ఆయనకే స్తోత్రం అంటా తిరుగుతూ ఉంటుంది. ఈ మనిషి కృంగిపోయిద్దేమో, 2 రోజులు దిగులు పడిద్దేమో, ఈ మనిషి కాస్త ఏదైనా ఏడుపు ముఖం పెట్టిద్దేమంటే అబ్బే దయ్యాలు మాట్లాడుకుంటాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక దయ్యం పోయి ట్రై చేసి విసిగిపోయి నిలబడిద్ది ఒక దగ్గర, ఇంకో దయ్యం వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఫలానా మనిషి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు? ఏదన్నా లొంగిద్దేమని చూద్దామని. నీ వల్ల కాదు, మామూలుది కాదు, వెళ్ళిన టైం వేస్ట్. ఇంకొకళ్ళు ఏమన్నా చూడుకో. దేవుని మీద బాగా ఆనుకొని ఉంది, దేవుని మీద బాగా ఆనుకొని ఉన్నాడు, ఆ ఫెయిత్లో బాగా బలపడి ఉన్నాడు. ఆయన ఉంచాది కాదు. ఇప్పుడు కాస్త ఏదన్నా అక్కడ ఏదన్నా బెండ్ అయితే ఆ తర్వాత చూద్దాం. నేను అదే పనిలో ఉన్నా. ఎందుకు నేను టైం వేస్ట్, నీవు టైం వేస్ట్? ఇప్పట్లయితే దొరికేటట్లేడు. ఎలాంటిది తీసుకొచ్చినా సరే వాళ్ళు లొంగట్లా, ఎలాంటిది తీసుకొచ్చినా సరే మనిషి లెక్క చేయట్లా. ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని బిర్రుగా ఉంటుంది. నా వల్లగా కూర్చున్నాను ఇక్కడ. దేనికన్నా జంకిద్దామని చూద్దాం, ఆ రూట్లో వెళ్ళి కొడదామని చూస్తున్నాను, కానీ దొరకట్లా, దేనిని లెక్క చేయట్లా. అని మిగిలిన దయ్యాలకి ఇది సలహా ఇస్తుంటుంది. శోధించే దయ్యం కాస్త సలహాలు ఇచ్చే దయ్యంగా మారిపోయింది. నువ్వు లైన్లో ఉంటే.